అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది నీ బాడీలో మెకానిజం జనరల్ కొంతమందికి అవుతుంటుంది. ఇదే మెకానిజంని వీళ్ళు వాడుకొని కొన్నిటిని సైలెన్స్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సైలెన్స్ చేస్తున్నారు అనమాట. అంటే నీ బాడీలో కూడా డిఎన్ఏ మిథైలేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? కెమికల్ లోడ్ ఎక్కువ అవుతుంది. ఏ కెమికల్ లోడ్ ఇక్కడ? ఏ గ్రూపు? CH3. ఈ CH3 గ్రూపు ఈ లోడ్ అవ్వటం వల్ల ఎక్కడ? సైటోసిన్ దగ్గర అవ్వటం వల్ల ఏమో జీన్స్ అనేవి ఏమవుతాయి? మ్యూట్ అవుతాయి, సైలెన్స్ అవుతాయి. సో కాల్డ్ మ్యూటర్ సైలెన్స్ అవుతాయి. సైలెన్స్ అయినప్పుడు దాని ఎక్స్ప్రెషన్ అనేది తగ్గుతుంది కదా, కనపడటం అనేది దానికి రిఫ్లెక్షన్ తగ్గు. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఉంది, ఆ హైట్ దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ నెంబర్ ఆఫ్ జీన్స్ పాస్ అవుతాయి అనమాట. ఫర్ 10 జీన్స్ తీసుకుందాం. ఆ 10 జీన్స్ హైట్కి కారణం. దానిలో సి అనే గ్రూప్లో ఈ మిథైలేషన్ యాడ్ అవటం వల్ల అది సైలెన్స్ అవ్వచ్చా? అంటే వాడు జనరల్గా 7 feet రావాల్సిన 5 feet రాయిపోయే ఛాన్స్ ఉంటుందా? ఉంటాయా లేవా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ డిఎన్ఏ మిథైలేషన్. దీన్ని వాడుకొని ఇప్పుడు థెరపీస్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ట్రైజోమీ 21 ఉంది, ఆ 21 అంతా ఉందా? ఎక్స్ట్రా ఒకటి ఉందా? దాన్ని మొత్తం నువ్వు మ్యూట్ చేయొచ్చా? సైలెన్స్ చేయొచ్చు. దేంతో చేయొచ్చు? డిఎన్ఏ మిథైలేషన్ అనమాట. సో ఇవన్నీ ఒక క్లబ్ ప్రాసెస్, మాలిక్యులర్ బయాలజీ, అందుకే హిట్.